కొన్ని సినిమాలు కంటెంట్ తో ఆకర్షిస్తూ ఉంటాయి, ఆ కథ ఆడియన్స్ ను సినిమాకి చేరువ చేస్తుంది. సో అలాంటి సినిమానే 35 చిన్న కథ కాదు. సో నిజంగానే కంటెంట్ చూస్తుంటే ఇది చిన్న కథ కాదు, చిన్న సినిమా కూడా కాదేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమా ముచ్చట్లేంటి, ఆ టైటిల్ అసలు ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా టీంని అడిగి తెలుసుకుందాం. 35 మూవీ డైరెక్టర్ నందకిషోర్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, అలాగే నిర్మాత సృజన్ ఎరబోలు ఉన్నారు, అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ ఉన్నారు, అండ్ హీరో విశ్వదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడడానికి మీరు కాల్ చేయొచ్చు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016 అండ్ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. 8006036036 నంబర్కి కాల్ చేయండి. సో ఎలా ఉన్నారండి నలుగురు? టెన్స్డ్గా ఏమైనా ఉన్నారా? మూవీ ఇంకా రిలీజ్ అయ్యే టైంకి ఎలా ఉంటుందో ఏంటో అన్న టెన్షన్, నర్వస్నెస్ ఏమైనా ఉందా? ఎక్సైటెడ్గా ఉన్నారు. ఓకే. స్కూల్లో యాన్యువల్ డే ప్రిపరేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు హడావుడిగా పెళ్లి సందడిలాగా అలా ఉంది యాక్చువల్లీ. ఓకే, సెలబ్రేషన్ కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో మీరు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అర్థం. రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఓకే. సో 35 ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి మొదలు పెడదాం నందకిషోర్ గారు? ఫస్ట్ అసలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, వచ్చారు. వీళ్ళతో స్టార్ట్ చేయలేము. మర్యాద. ఓకే, ప్రొడ్యూసర్స్ తోనే స్టార్ట్ చేద్దాం. సో సిద్ధార్థ్ గారు, ఎలా అనిపించింది అంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలని ఎప్పుడు అనిపించింది? మీ కథ ఏ రకంగా నచ్చింది? సో నాకు ఒక రోజు విశ్వ కాల్ చేసి, విశ్వ ఇస్ మై ఫ్రెండ్ అండి, వి బిన్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ మేము. సో ఒక రోజు కాల్ చేసి, ఇప్పుడే ఒక కథ విన్నాను, ఐ థింక్ మనం చెయ్యాలి ఈ సినిమా ఎలా అయినా అని. నువ్వు ఇంకేం చెప్పలేదు, నువ్వు నరేషన్ వినా నీకే అర్థమవుద్ది, నరేషన్ వినా నీకే అర్థమవుద్ది అన్నాడు. అంటే అప్పుడు నందు నాకు నరేషన్లో సినిమా చూపిస్తాడు. ఐ వాజ్ ఏబుల్ టు విజువలైజ్ అనమాట. ఒక 4-5 hours నరేషన్ ఇచ్చినట్టున్నాడు, బట్ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్లీ విజువలైజ్ అండ్ ఎగ్జాక్ట్లీ అదే తీసాడు సినిమాలో. సో యా, సో నరేషన్ విన్నాక వెంటనే ఓకే చేసేసాం. అండ్ యునో వి మెట్ సృజన్ అండ్ somehow made it happen. ఎప్పుడు ఎంటర్ అయ్యారు స్టోరీలో? స్టార్టింగ్. ఓకే, మీకు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక వినిపించారు. యా మీరు కూడా ఫ్రెండా అండి? లేదు, ఈ సినిమా తర్వాత ఫ్రెండ్స్. సృజన్ ఎలా పట్టుకొచ్చారు? సో ఇట్స్ సేమ్, హైదరాబాద్కి వచ్చిన నేను వన్ టైం. సో నందు అండ్ విశ్వ వర్ సిట్టింగ్ ఇన్ వన్ ఆఫీస్. యాక్చువల్గా నేను వేరే వాళ్ళు మీట్ అవుదాం ఉన్నా, వాళ్ళు వేరే వాళ్ళు మీట్ అవుదాం అనుకున్నాం, ర్యాండమ్గా కలిసాము. ఆ ర్యాండమ్లో ప్యారలల్గా దే వర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, నేను ఏదో ఇంటర్ఫియర్ అడిగి, అండ్ ఆ టైం నుంచి దట్ డే ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఇంకా పుష్ చేశారు స్టోరీ వినండి అని. సరే, దానికన్నా ముందు ఐ వాజ్ లుకింగ్ ఫర్ గుడ్ స్టోరీస్. సో అరౌండ్ 300 స్క్రిప్ట్స్ విన్నాను, ఏది నచ్చట్లేదు. సో ఓకే, 300 విన్నా కదా, ఇంకొకటి పోయేదేముంది అని చెప్పి ఐ స్టార్ట్. ఆ రోజు నైటే 9 o'clock కూర్చున్నాము, 12 కంప్లీట్ అయింది. ఇమ్మీడియట్ కంప్లీట్ అయిన వెరీ నెక్స్ట్ మూమెంట్, నాట్ ఈవెన్ హెసిటెంట్, ఇమ్మీడియట్గా ఐ సెడ్ ఓకే ఫర్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్. సో ఐ థాట్, ఎలా చెప్పాలి అంటే, ఐ వాజ్ లుకింగ్ ఫర్ వన్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ సచ్ as లైక్ నాకు మహానటి సినిమా కానీ, జెర్సీ సినిమా కానీ, లేకపోతే సీతారామన్ లాంటి సినిమా నాకు ఎందుకు రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్న టైంలో కరెక్ట్గా ఈ సినిమా వచ్చింది. సో అది విన్నప్పుడే అనుకున్నాను, దిస్ విల్ బీ అ క్లాసిక్ ఆర్ మాస్టర్ పీస్ లాంటి సబ్జెక్ట్ అని చెప్పి. సో ఇంకా ఇలాంటి నో చెప్పే ఛాన్సే లేకుండా పోయింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఫిల్మ్ వినంగానే ఓకే చేసిన సబ్జెక్ట్. ఓ నైస్. సో విశ్వదేవ్, మీకు ఎంత నచ్చిందండి మీ క్యారెక్టర్? అంటే ఫస్ట్ అసలు విన్నప్పుడు నా క్యారెక్టర్ అన్నట్టు కాదు, కథలాగా విన్నప్పుడు కంప్లీట్లీ ఇమ్మర్స్డ్. అదే నందు నరేషన్కి ఎవరైనా పడాల్సిందే, బికాస్ హీ విల్ స్టార్ట్ విత్ సెట్టింగ్ ద మూడ్. యాక్చువల్లీ కల్చరల్ మూడ్ సెట్ చేసి ఒక వేరే సీన్ చెప్తాడు. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ పాయింట్లో కాకుండా మధ్యలో వచ్చి ఒక సీన్తో స్టార్ట్ చేసి దానికి అండ్ నరేషన్కి ఒక స్క్రీన్ ప్లే వేసుకున్నాడు. సో అది చెప్పి ఒక మూడ్ సెట్ చేసి తిరుపతిలోకి మన తీసుకెళ్ళిపోతాడు ఫస్ట్. ఆ తిరుపతి అంబియన్స్ మనని ఫుల్గా ఆరా మనకి ఎక్కేసిన తర్వాత కథ స్టార్ట్ అవుద్ది. సో దెన్ అండ్ దెన్ వెన్ హీ నెరేటెడ్ నివేతా థామస్, బై దెన్ షీ హెస్ యాక్సెప్టెడ్ ది స్క్రిప్ట్. నేను కూడా ఆడిషన్ చేసేసి హీ వాజ్ ఆల్సో లైక్ ఓకే యూ ఫిట్ ద పార్ట్, లెట్స్ సీ ద నరేషన్ అన్న మోడ్లో తను ఉన్నాడు. అండ్ దర్శి కూడా లాక్ అయిపోయి ఉన్నాడు. సో అంటే అందరూ కథ వినేసి ఎవ్రీబడి వర్ ఆన్ బోర్డ్. అండ్ పెద్ద టెక్నీషియన్స్ లైక్ నిఖిత్ బొమ్మి, వివేక్ సాగర్ అందరూ ఆన్ ఇట్స్ లైక్ సెట్ అనమాట. సో ఆ మూడ్లో వింటున్నాను నేను. వెన్ ఎవర్ ఈ సేయింగ్ ద నివేత రోల్ కూడా సరస్వతి క్యారెక్టర్ చెప్తూ అలా వినేసరికి ఇంకా సోల్డ్, అంటే ఏడ్ చేశాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ 2 times ఐ వాజ్
in tears in the parts actually where it gets very emotional. సో అక్కడి నుంచి ఇట్స్ ఓన్లీ అప్వర్డ్ గ్రాఫ్. అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది ఎందుకంటే ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్, ద ఎక్విప్మెంట్ వి యూస్డ్, ఇట్స్ అ వెరీ హై క్వాలిటీ ఫిల్మ్. లైక్ అంటే బోస్ట్ చేసుకోవడం కాదు కానీ నిజంగా చెప్తున్నా, ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మీరు తీసుకొని నేను చెప్తే వీళ్ళు చెప్తే బాగుంటుందేమో, దీన్ని మీరు పెట్టినా కూడా ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఆర్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఆర్ హార్డ్ వర్క్ దట్ వెంట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ద సేమ్. ఓకే, సో లాస్ట్లీ మీ దగ్గరికి వచ్చాను నేను, పర్లేదంటారా? ఓకే, సో వీళ్ళందరూ నరేషన్తో పడేశారంట, అంత టాలెంటెడా మీరు? నాకు ఎంత టాలెంట్ తెలియదు అది అది ఆయన సినిమా చూసి తెలుస్తుంది. నరేషన్ అంటే నాకు కథ చెప్పడం ఇష్టం అండి, అంతకన్నా ఇంకేం లేదు. మీరు కూడా కూర్చోబెట్టి మీకు కూడా చెప్తాను, కథ చెప్తారు. ఐ జస్ట్ లవ్ టెల్లింగ్ స్టోరీస్. సో కథ రాసుకున్నాక కన్విక్షన్తో చెప్పడం అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ కూడా యాక్చువల్లీ. సో దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఆ ప్రిపరేషన్ ఫాలో అయ్యా. సో ఫస్ట్ మూవీ అవునండి టాలీవుడ్లో, ఏ వుడ్లోనైనా ఇదేనండి. అదే ఇంకా వేరే వుడ్స్కి వెళ్ళే అవకాశం ఉందా? చెప్పలేమండి. అదే అందుకనే టాలీవుడ్ తో ఫస్ట్ మూవీ అంటున్నా. నందు ఫేవరెట్ డైలాగ్, we never know what happens. Yeah. Okay. సో నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంత ఆలోచించలేదండి. ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ కి మనవాడికి పెద్ద హీరోస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంకా అయిపోయింది. ఇంకా దొరకడు, ఈ లైఫ్ తర్వాత దొరకరు, రిలీజ్ తర్వాత అసలే దొరకరు, ఫోన్ స్విచ్ ఆఫ్ తర్వాత అసలే దొరకరేమో, బ్లాక్డ్ అట ఏకంగా. అలా అంటారండి, అంతే. అది అంతా అభిమానం, మీరు నిజంగా తీసుకోకూడదు. ఓకే, సో తిరుపతి స్లాంగ్లో వెళ్ళినట్టు అర్థమవుతుంది. నేర్చుకోవడానికి, పిక్ చేయడానికి ఏమైనా టైం పట్టిందా విశ్వదేవ్? ప్రాసెస్ ఫాలో అయ్యాం. నందు ఇస్ అ డిలైట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ బికాస్ అన్నిటికీ ప్రాసెసెస్ ఉంటాయి, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి. సిఏ కదా మనోడు, ఫస్ట్ బేసికలీ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, స్కెడ్యూలింగ్ ఉంటుంది. అంటే చిన్న సెమై కార్పొరేట్ అప్రోచ్ లా ఉంటుంది. విశ్వ, యువర్ షెడ్యూల్ ఆఫ్ ఏంటి డైలాగ్ ట్రైనింగ్ ఈస్ ఫ్రమ్ 10 to 11 AM, రెడీగా ఉండు. దాని తర్వాత వీల్ జస్ట్ టాక్ అబౌట్ తిరుపతి అండ్ ద కల్చర్ ఆఫ్ తిరుపతి. డైలాగ్ ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ సో ఇలా ఉంటారు మనుషుల ప్రవర్తనలు, అంటే బస్సులు ఇవి, బస్సు నెంబర్లు ఇవి, ఈ కొండకెళ్ళే బస్సులు ఇన్ని, తిరుపతిలో నార్మల్ సిటీలో తిరిగేవి అన్నీ చెప్పి, బస్ కండక్టర్ వాడి గురించి అంతా చెప్పి సైన్ ఆఫ్. అంటే ఓవర్లోడ్ కూడా ఓవర్లోడ్ చేయడం, ఈ రోజుకి ఇంతే చాలు అంటాడు. అంటే ఇంకా మొత్తం అయిపోగొట్టేద్దగా అంతా చెప్తే ఇది ఎగిరిపోద్ది, మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం అని చెప్పి చాలా, అంటే ఎవ్రీథింగ్ వాస్ ప్రాసెస్. మీకు ఇంకా ఒకటి చెప్తా, యాక్చువల్లీ బిఫోర్ వి ఈవెన్ స్టార్టెడ్ ద ఫిల్మ్, ద ఎంటైర్ ఫిల్మ్ వాస్ షార్ట్ ఇన్ యానిమేటెడ్ షార్ట్ డివిజన్ వేసేసి, చిన్న ఒక నీట్గా, అంటే మరి ఎక్స్టెన్సివ్లీ రిచ్ యానిమేషన్ కాకపోయినా ఒక ప్రెజెంటబుల్ యానిమేషన్లో వీళ్ళు ఏడీ టీమ్ అంతా ఒక్కొక్క క్యారెక్టర్ పిక్ చేసుకుని వాళ్ళు వాయిస్ ఓవర్లు ఇచ్చేసి చేసేసారు. కావలసిన సినిమా చూసేసుకోవచ్చు అప్పుడే. ఎందుకంటే అంటే క్లారిటీ కోసం లేకపోతే వై? లేదండి, అంటే పాయింట్ ఏంటంటే దిస్ ఫిలిం, ఈ సినిమాలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఇది పిల్లలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. మేము సింగ్ సౌండ్లో చేద్దాం అనుకున్నాము, సో చేసాము కూడా. అది ఆ టైంకి అప్పుడు చేద్దాం అనుకున్నాము. సో దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఆన్ ద వే, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ దానికి ఎంత ప్రిపేర్డ్గా అంతే అంత మంచిది. లేకపోతే 47 daysలో 48 daysలో మనం షూట్ చేయలేం. సో ఆ ప్రిపరేషన్ లెవెల్, అండ్ యాక్చువల్లీ విషయం ఏంటంటే అలా ప్రిపేర్డ్గా వెళ్ళడం మంచిదండి, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దట్స్ అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు ఏదైతే మేము తిరుపతి ఆ డైలెక్ట్ దాని మీద వీళ్ళ క్లాసెస్ ఏవైతే మేము తీసుకున్నామో, దట్ రీసెర్చ్ పేపర్ ఇప్పుడు ఎస్వియు ఆ యూనివర్సిటీకి ఇచ్చామన్నమాట. దే టుక్ ఇట్. ప్రశాంత్ అనే అబ్బాయి, తను తిరుపతి మాండలికం రాశారు. సో వాట్ ఎవర్ నోట్స్ వీ ప్రిపేర్డ్, ఆ మాండలికం మీద మేము రీసెర్చ్ చేసాము, అక్కడున్న పదాలు ఏంటి అవన్నీ, ఎవ్రీథింగ్ ఇప్పుడు ఎస్వియు యూనివర్సిటీకి మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, గ్రేట్. ఓకే, సో ప్రొడ్యూసర్స్గా మీకు ఏమనిపిస్తుందండి? అంటే అక్కడ యుఎస్లో మీ సర్కిల్లో కానీ ఎటువంటి టాక్ ఉంది ఈ మూవీ మీద?
యుఎస్ సర్కిల్ గురించి ఐ థింక్ సృజన్ విల్ బి ఏబుల్ టు ప్లీజ్ సృజన్. టాక్ అంటే ఇట్స్ ద ఫిలిం ఒకసారి రిలీజ్ అయితే దట్ ఈస్ వెన్ ద వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్. ఓకే, యుఎస్ బేస్డ్ ఈజ్ ఆల్ అబౌట్ రివ్యూస్ అండి. ఫస్ట్ రివ్యూలు పడిన తర్వాత రివ్యూలు చూసి ఇంట్లోంచి కదిలే వ్యక్తులే. ఓకే, సో అన్లెస్ యూ హ్యావ్ అ బిగ్గర్ హీరో యూ డోంట్ హ్యావ్ అ ప్రీ రిలీజ్ టికెట్. రిలీజ్ బిజినెస్ రావాలి అంటే బిగ్గర్ హీరో ఉండాలి. సో ఫిలిమ్స్ లైక్ అస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ కీ అండ్ ఈవెన్ ద రివ్యూస్ ఆర్ కీ. సో ఆబ్వియస్లీ మేము దట్స్ ద రీజన్ వాట్ వీ డెడ్ ఇస్ 2 days ఇండియా కన్నా 2 days ముందు యూఎస్లో వేసేస్తున్నాం షోస్. ఓకే, దిస్ హ్యాపెన్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అప్పుడు హ్యాపీ డేస్ వేసారు, మొన్న తొలి ప్రేమకి వేసారు, ఇప్పుడు మళ్ళీ మేమే వేస్తున్నాము. సో ఇంకా చెప్పాలంటే యూఎస్ వాళ్ళు ఇంకా త్వరగా చూసేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళే చూస్తారు. ఎవ్రీ టైమ్ దే గెట్ టు సీ ఫస్ట్, బట్ ఇంకా 2 days అల్లి చూస్తున్నాను. ఓకే, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్? అంటే ఫస్ట్ టైం మీరు ఇద్దరు పిల్లల తండ్రిగా కూడా చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ టైం రెస్పాన్స్ ఛాయ్లో ఆల్రెడీ కనిపిస్తున్నాయండి. మీకు చెప్పినట్టు లాస్ట్ టైం కూడా రివ్యూస్ వేస్తున్నాం, రెస్పాన్స్ తీసుకుంటున్నాం. అండ్ దెన్ తిను కూడా యూఎస్లో హీస్ డన్ సమ్ ప్రైవేట్ షోస్. వీ హ్యావ్ ఆల్ ద రివ్యూస్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, ద రెస్పాండింగ్. ఆ కిడ్స్ వాతావరణం ఏదైతే ఉందో సినిమాల్లో ఆ విజువల్ చూసే చాలా కాలం అయింది. ఎన్ని మంది కిడ్స్ నందు టోటల్? 60 to 65 కిడ్స్ ని విట్నెస్ చేస్తారు మీరు. అండ్ వాళ్ళు చేసే అల్లరి అది కరెక్ట్గా మాకు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. టీచర్స్ డే 5th పడింది, 6th మా సినిమా పండగ 35 చిన్న కథ కాదు, 7th ఏమో మనకి మళ్ళీ ఫెస్టివల్ వినాయక చవితి ఫెస్టివల్. పిల్లలకి బాగా ఇష్టం దేవుడు. మా దాంట్లో కూడా వినాయకుడు ఎలిమెంట్ ఉంటది. అది ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ద యాక్చువల్లీ చెప్పాలంటే యూఎస్ ఆడియన్స్ కి నేను చెప్దాం అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే మీరు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు యూ విల్ ఫీల్ లైక్ బికాస్ వీ హర్డ్ ఫ్రమ్ పీపుల్ టెల్లింగ్ ఒకసారి అలా తిరుపతి విజిట్ చేసి ట్రిప్ వేసి వచ్చినట్టుంది. టికెట్ లేకుండా థియేటర్కి వెళ్తే తిరుపతికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో పోర్టల్లో అలా ట్రావెల్. అండ్ వన్ మోర్ థింగ్, ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళే సినిమా అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ ఫీల్ ఇట్స్ లైక్ క్లీన్ యూ. అండ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కానీ ఒక కట్ కూడా లేదండి. మొన్న సెన్సార్ జరిగింది. సో ఇట్స్ లైక్ 0 cut ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇట్స్ క్లీన్ యూ. హ్యాపీగా పిల్లల్ని తీసుకెళ్ళి ఫ్యామిలీస్ తోటి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సో రిలీజ్ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారా మీరు? చక్కగా పిల్లలు అంత ప్లానింగ్, పక్కా ప్లానింగ్. టీచర్స్ డే ఇంత ప్లానింగ్ ఏంటండి? టీచర్స్ డే, వినాయక చవితి, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటారా? ఐ డోంట్ నో. అంటే ట్రై చేయాలండి. అంటే మనం 100% ప్లాన్ చేస్తే అది 80% వరకు అచీవ్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ 35 ఆ వర్డ్ ఆ నెంబర్ 35 చుట్టూరు ప్లాన్ చేస్తుంటాడు. విశ్వ మనం 4:35 వదులుదాం సాంగ్. సో మరి సినిమా మాత్రం 45 రోజుల్లో కంప్లీట్ చేయడం ఎందుకు 35 days అని పెట్టుకోలేదా? 35 days అని పెట్టుకుంటే నాకు ఇబ్బంది అయ్యేదండి. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అదొక్కటి అలా జరగలేదా? అదొక్కటి అలా జరగలేదు. మేబీ 48 days 35 minutes, 47 days 35 minutes లో ఫినిష్ చేసి ఉంటాను. వై 35 అండి? ఏంటి సినిమాలో 35 అంటే ఏంటి? మార్క్స్ గురించేనా లేకపోతే ఇంకేమైనా కూడా ఉంటుందా? ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఆన్ సర్ఫేస్ లెవెల్ ఇట్స్ పాస్ మార్క్ అండి. ఆన్ సర్ఫేస్ లెవెల్ అది ఆ కిడ్కి రావాల్సిన పాస్ మార్క్ మ్యాథ్స్లో. కానీ ఇన్ అ బిగ్గర్ పర్స్పెక్టివ్ చూస్తే ఇట్స్ 35 a డ్రామా ఆఫ్ సో మెనీ ఒక రిలేషన్షిప్స్ అనమాట. ఇందులో మీరు ఒక భార్యాభర్త, ఒక బావ మరదలు భార్యాభర్త, ఒక అన్న తమ్ముడు, ఒక తాత, ఒక మనవరాలు, ఒక స్కూల్ ఫ్రెండ్షిప్, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఆ రిలేషన్షిప్స్ అన్నీ బ్లెండ్ అయి ఉంటాయి. సో మనం సక్సెస్ఫుల్గా బాగా హ్యాండిల్ చేస్తే అందరూ పాస్ అవుతారు అన్నది ద హోల్ కాన్సెప్ట్. సో ఇట్స్ మోర్ ఆఫ్ రిలేషన్షిప్ డ్రామా. బట్ ఆన్ సర్ఫేస్ లెవెల్ వాడికి మ్యాథ్స్లో రావాల్సిన 35 మార్కులు కథ, దానికోసం నడిచే కదా. ఓకే, సో అందరూ ఇక్కడ 30 దాటిన వాళ్ళేనండి? ఐ మీన్ లైక్ మార్క్స్ 23 అండి. నేను చాలా బ్యాక్ బెంచర్. ఓకే, మీరు పర్లేదండి. పర్లేదంటే టాప్ లో ఉంటారు. ఆయన టాపర్, తెలియదు నాకు. స్కూల్ వరకు బానే పర్లేదు, స్కూల్ ఇంటర్ వరకు. ఓ యాక్చువల్లీ సో ఇట్స్ లైక్ టాపర్ యావరేజ్, నువ్వు యావరేజ్, నేను బిలో యావరేజ్. సూపర్. సో క్లాస్ రూమ్ అంతా చూడొచ్చు మీరు. అందుకే నేను ఎక్కువ మాట్లాడుతున్నా, మీరు చూస్తే మ్యాటర్ అది. సో బ్యాక్ బెంచర్స్ హీరోస్ అవ్వచ్చు,
అంతేనా? అంతే. టాపర్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యావరేజ్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, అంటే డైరెక్టర్ మధ్యలో అవ్వచ్చు. ఉంటారు కదా, వీళ్ళని వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. ఈజీగా ఏదోటి మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. యా, రాజేష్ కాల్ చేశారు. రాజేష్ గారు. హాయ్ అందరికండి. హాయ్ అండి. సో నా పేరు రాజేష్ అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి రాజేష్ గారు, మాట్లాడండి. యా, సో ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. సో రాగానే టీవీ ఓపెన్ చేశాను. ఫస్ట్ టైం ఇది వాచ్ చేస్తాను, వారది. సో టు సే యూ ఫ్రాంక్లీ, అక్కడ క్రూలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు దట్. బట్ నేను ట్రైలర్ చూశాను, నాకు ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ట్రైలర్లో చూపించిన విధానం, స్టోరీ నెరేషన్ కానీ, ఐ మీన్ కనెక్ట్ అవుతున్న స్టోరీలా అనిపించింది సామాన్యులకి. అండ్ ద టైటిల్ 35, ఇప్పుడు డైరెక్ట్గా చెప్తుంటే విన్నాను 35. నేను కూడా 35 స్టూడెంట్నే. సో మన 35 స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఐ కనెక్టెడ్ టు ద స్టోరీ అండ్ ద కాన్సెప్ట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ, నాట్ ఇన్ ఓటీటీ, ఓన్లీ ఇన్ సినిమా థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. మీరు ఎక్కడండి లాస్ట్ మీది? లైన్ వైజాగ్ లో ఎక్కడ? అదిరిపోయింది కదండి. Not అది బాగా నచ్చింది మీకు. యా, యా. కానీ 35 వాళ్ళు చాలా మంది కరెక్ట్ అవుతున్నట్టున్నారు. అంతే కదండి, ఎందుకంటే 90s వచ్చేవాళ్ళు క్లాస్లో ముగ్గురు ఉంటే 35 వచ్చేవాళ్ళు మనకు 70 మంది ఉంటారు. పెద్ద గ్రూప్, పెద్ద గ్యాంగ్. మాస్ అన్నమాట. ఓకే, సో సరస్వతి క్యారెక్టర్ కి నివేతా థామస్ ఎంత న్యాయం చేశారని అనుకుంటున్నారు? ఇంకెవరు రారండి, ఆలోచన కూడా రారు. మీకు సినిమాలో చూస్తే తనే కనిపిస్తారు, తనే సరస్వతి. ఓకే అంత న్యాయం చేశారు. ఓకే, వేరే వాళ్ళు ఎవరు గుర్తురారు. అంటే ఇంకొక కొంచెం describe ఆప్షన్ చేస్తారా కోసం తన క్యారెక్టర్ గురించి? అంటే నివేత క్యారెక్టర్ కోసం కన్నా ఆన్ ఎ పర్ఫార్మెన్స్ లెవెల్ తను చాలా ప్రిపేర్డ్ అండి. తను చాలా అంటే అది మీకు నచ్చింది? తను నాకు చాలా ఇష్టం. యా, అంటే అర్థమైపోయింది. సింక్ Sync అనమాట. అయింది. Sync. Yeah. తను చాలా ప్రిపేర్డ్. తను ప్రతి లైన్, ప్రతి ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్ షీ డస్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ కన్విక్షన్. చాలా కన్విక్షన్తో చేస్తుంది. సో ఆ కన్విక్షన్ చాలా ఇష్టం. అండ్ యాక్చువల్లీ డైలాగ్ ఉన్నా లేకపోయినా ఆ సీన్లో నివేత కెన్ హోల్డ్ కెమెరా. దట్స్ బ్యూటీ ఆఫ్ హర్. ఓకే, సో అది చాలా ఇష్టం నాకు. ఓకే, తనకు కూడా చాలాసార్లు చెప్పాను ఆ విషయం. ఓకే. సో హీరో గారి నటన ఎలా ఉంది, ఆయన గురించి కూడా చెప్తారా? ఆయనలో ఏమి ఇష్టం? హీరో గారికి నాకు కోడ్ వర్డ్ ఉంటుందండి, ప్రసాద్ అంటే ప్రసన్నం అని. ఓకే, ఓకే, సో అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనవాడు ఒక టేక్ ఇచ్చి అదేం సెట్ అవ్వకపోతే మిడ్ వేలో కొడతాడనమాట. సో ఎప్పుడైతే ఆ మిడ్ వే అనే కోడ్ వర్డ్ వస్తే ఐఎమ్ షూర్ ద టేక్ విల్ రాక్. పక్కగా. ఇంకా నాకు కానీ మా డిఓపి నికేత్ కానీ అసలేం డౌట్ ఉండదు. విశ్వ నోట్ నుంచి మిడ్ వే అనే వర్డ్ వచ్చిందంటే ఇట్ విల్ హ్యాపెన్. అప్పటికి తనకు ఆ కోడ్ క్రాక్ అయి లాక్ అయిపోయి ఉంటుంది అనమాట వరలో. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ హీజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఓకే, మీరు చూసి చెప్తారు. అంటే నేను ఇప్పుడు చెప్తే ఏదో పొగిడినట్టు ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ప్రసాద్ అనే పాత్ర వల్ల కథ నడుస్తూ ఉంటుంది. ఓకే, అంటే అతను ప్రత్యక్షంగా పరోక్షంగా అతను కనిపించకపోయినా మాట్లాడకపోయినా అతని ఉనికిని మనం గుర్తిస్తూ ఉంటాం. దానికి విశ్వ యొక్క నటనే కారణం. అది మాత్రం 200% చెప్పాలి. సూపర్. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. కెనడా నుండి కాల్ చేశారు. విజయలక్ష్మి గారు. నమస్తే అండి, TV9 వారధి గారికి నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. మూవీ టీమ్ అందరికి ముందుగా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నందకిషోర్ దర్శకుడు గారికి, హీరో విశ్వదేవ్ గారికి క్వశ్చన్ ఏంటంటే, ఈ 35 ఏమిటి, చిన్న కథ కాదు, టైటిల్ బాగుంది. హీరో గారు చెప్పినట్టు తిరుపతి వెళ్ళకుండా మీ మూవీ చూడాలని ఉంది. హీరో గారు చెప్పారు కదండి. విశ్వదేవ్ గారు మీరు హీరో లాగా ఉండండి కొద్దిగా. అలాగే అండి, థ్యాంక్ యూ. అంటే చెప్పండి, వింటూ ఉంటారు. 35 అంటే పాస్ మార్క్ అండి, ఇందాక మన విశ్వదేవ్ చెప్పినట్టు. అండ్ మీరు మీకు ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఆ అలిపిరి సర్కిల్, ఏదైతే గరుడ సర్కిల్ ఉంటుందో, ఇంకా ఘాట్ రూట్ స్టార్ట్ అవుతుంది. గరుడ విగ్రహం పెద్దగా ఉంటుంది.
అక్కడి నుంచి చూస్తే కొండ కనిపిస్తుంది. సో అక్కడ షూట్ చేసిన మొదటి సినిమా అనుకోవచ్చు మనది. ఓకే, అక్కడ పర్మిషన్ రావడానికి చాలా టైం పట్టింది మాకు. చాలా శ్రమ పడ్డాం. వర్షం, ఆ రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి, స్టామ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ టీటీడీ కానీ బోర్డు కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. సో బేసిక్గా అదేంటంటే మన ఘాట్ రోడ్ 11:30 నుంచి 2:30 మధ్యలో క్లోజ్ చేస్తారనమాట ఘాట్ రోడ్. సో ఆ సర్కిల్ అప్పుడు ఖాళీగా ఉంటుంది. అక్కడ మేము ట్రాఫిక్ క్రియేట్ చేసి వెనకాల బస్సులు పెట్టి తెగ హడావిడి చేసి, అండ్ దట్ వాజ్ లైక్ వన్ హెక్ ఆఫ్ ఎ షూట్. ఓకే, సో అలా వీ షాట్ ఇన్ హార్ట్ ఆఫ్ తిరుపతి. సో ఖచ్చితంగా ఆ టైంలో మీకు వైల్డ్ అనిమల్స్ ఏం కనపడలేదా? లేదండి, ఇంకా అది కొండ కింద తిరుపతిలో. అండ్ అదేంటది పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి కదా టు క్రియేట్ దట్ స్టార్మ్ ఎఫెక్ట్. ఆ సౌండ్ ఏవి రావండి. ఓకే, సో వెరీ ఆథెంటిక్ లొకేషన్స్ బేసికలీ. అది చాలా రోజుల తర్వాత, అంటే చాలా సినిమాల్లో కన్వీనియంట్గా కొన్నిసార్లు మనం చాయిసెస్ తీసుకుంటుంటాం, కానీ పర్టికులర్గా చేసినప్పుడు ద పే ఆఫ్ ఇస్ వెరీ హై యాక్చువల్లీ. అంటే పర్టికులర్గా ఇక్కడ స్క్రిప్ట్కి ఇది డిమాండ్ చేస్తున్నది అని చెప్పి కొంచెం ఏమంటారు, ఈజీగా అయిపోకుండా ఎక్స్ట్రా మైల్ వెళ్ళి షూట్ చేస్తే వచ్చిన పే ఆఫ్ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు. ఓకే, సో ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకున్నారండి? స్వామివారిని ప్రతిరోజు లేస్తే కొండ కనిపిస్తుంటుంది. హౌస్ ఎదురుగా, అంటే హౌస్ పైన మేడ ఎక్కితే కొండ కనిపిస్తుంది. సినిమాలో కూడా ఉంటుంది సినిమాలో. ఓకే, నైస్. సో యుఎస్కి తీసుకెళ్తున్నారా టీం మొత్తాన్ని? ఎప్పుడు అంటే రిలీజ్ ముందే ఉంటుంది, ఒక 2 days ముందే తీసుకెళ్తారు. సక్సెస్ మీట్ కి తీసుకెళ్తారేమో. బ్లాక్ బస్టర్ అయితే గోవా, ఇండస్ట్రీ హిట్ అయితే యుఎస్. ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. డీల్ రాసుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారండి? అంటే మూవీ నచ్చితే వెంటనే ప్రొడ్యూస్ చేసే ఫ్రెండ్స్. మీ బాండింగ్ గురించి చెప్తారా? మీరు చెప్తారా? చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ యాక్చువల్లీ. ఐ థింక్ క్లాస్ థర్డ్ ఫోర్త్ లో ఎదురయ్యాడు, కానీ 4th నుంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటి నుంచి వి బీన్ టాకింగ్. నేను ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ అన్ యాక్టర్గా. అలా వెళ్తున్నప్పుడు ఎట్ వన్ పాయింట్ వీ థాట్ లైక్ ఓకే, మంచి కథలు వెతుకుదాం, మంచి కథలు చేయాలి అనే జోన్లో. ఓకే, సో అలా కుదిరింది అనమాట మొత్తానికి. సో నెక్స్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఈ టీంతో ఇంకొక మూవీ ఏమైనా? నందు దొరికితే అలా అంటూ ఉంటారండి. నందు దొరికితే ఇప్పుడు కష్టమే. ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి. నేనే మేనేజర్ అయిపోయా ఆల్రెడీ. నాకు చాలా మంది ప్లీజ్ సెండ్ నందూస్ నెంబర్, హీరో ఫలానా వాంట్స్. ఓకే సార్ ప్లీజ్ ఐ విల్ సెండ్, హీస్ బిజీ రైట్ నౌ. నెక్స్ట్ పాన్ ఇండియన్ మూవీ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, అక్కడ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారండి? అక్కడ వీఆర్ డిలేడ్. తర్వాత అంటే లైక్ సంథింగ్ లైక్ మంజుమల్ బాయ్స్, కాంతారా ఇక్కడ టాక్ తీసుకుని అక్కడ పబ్లిసిటీ. ఓకే ఓకే, యాక్చువల్లీ ప్రివ్యూస్ తరుణంలో హీరో నాని గారు కూడా సినిమా చూడడం జరిగింది. అండ్ హీ రియలీ లవ్డ్ ద ఫిల్మ్. రానా గారు ఏం చెప్పారు మూవీ గురించి? అదే ఆయన బయోపిక్ అండి. బయటకు వచ్చి ఆ పిల్లాడు నేనే అన్నారు. ఏ పిల్లాడు? ఆ మూవీలో 100:0 ఎట్లా అవుతుంది అన్నాడు కదా. ఆయన బయోపిక్ లో ఫీల్ అవుతుంది. 100:0 సో అది సేమ్ రానా అంటారు. ఆయన అలా చెప్తుంటారు. ఆయన హీఈస్ లైక్ ఆయనకి 23, ఆయన మ్యాథ్స్ ఫెయిల్. సో చాలా పర్సనల్ కనెక్ట్ అవుతుంటారు. ఇలా చాలా మంది ఉన్నారు. సేమ్ నాని గారు కూడా అంతే. నాని గారు బయటకు వచ్చి ఆ 0 నేనే అన్నారు. సో ఆయన కూడా బయోపిక్ లాగే ఫీల్ అవుతారు. సో అలా 0 ఉన్న వాళ్ళందరూ హీరోలు అయిపోయారు. అంటే మ్యాథ్స్ లో వీక్ ఉండాలేమో, లాజిక్ సరిగ్గా రాకపోతే ఎమోషన్ కోషన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ పాయింట్ కదా. సో మీరు డెఫినెట్ గా మ్యాథ్స్ లో వీక్ అని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇంకా మీకు తిరుగులేదు. అన్నిట్లో వీకే నేను. అక్కడే ప్రాబ్లం ఉంది. సో విల్ హావ్ టు ఫైండ్ అవుట్. ఇండస్ట్రీలో ఇక్కడ తిరుగుండదు మీకు మ్యాథ్స్ లో వీక్. డైరెక్టర్ గారి ప్రకారం 35 డిసైడింగ్ ఫ్యాక్టర్. 35 లో నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటాను అనేది అబట్టి ఉంటుంది. సో మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడు. గౌతమి గారు కనిపిస్తూ ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారండి? గౌతమి గారు ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీరు భాగీరథ్ సార్ని చూడొచ్చు. తర్వాత కృష్ణతేజ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దర్శి విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్. ప్రియదర్శి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ క్యారెక్టర్ అనమాట. ఆ సినిమాలో అతను హోల్డ్ చేస్తాడు కాన్ఫ్లిక్ట్. హీ విల్ బి ద రీజన్ ఫర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద ఫిల్మ్. సో యా దీస్ అండ్ 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మంది పిల్లలు ఉన్నారు. వారి పేర్లు చెప్పండి, అరుణ్, పవన్, ఏదో ఒకటి చెప్తున్నారు కదా. లేదండి అరుణ్ దేవ్ పోతుల వాడి పేరు. ఓకే, 60 మంది పేర్లు గుర్తున్నాయా? గుర్తుంటాయండి, 30 దాటి చెప్పగలను, 35 వరకు చెప్పగలను, ఆ తర్వాత చూడాలి. ఓకే, టెస్ట్ చేయొచ్చు. సూపర్ అండి. ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. నవీన్ కాల్ చేశారండి యూఎస్ నుండి. నవీన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి నవీన్ గారు, చెప్పండి. నమస్తే. సో టీమ్ అందరికి ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. సో సో హ్యాపీ టు సీ యు ఆల్ హియర్. నవీన్ గారు మిస్సింగ్, మిమ్మల్ని ఇక్కడ మిస్సింగ్ వీరు. అదే అక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తారు, నేను ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తాను. ఏమైనా అప్డేట్స్ అడగాలంటే పోస్టర్స్ అన్ని పడ్డాయా అక్కడెక్కడ, షోలు పడుతున్నాయట, కంటెంట్ రీచ్ అయిపోయింది యూఎస్ కి, కరెక్ట్ గా చూసుకో వెళ్ళేటట్టు. విత్ సబ్ టైటిల్స్ ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, సబ్ టైటిల్స్. So I just want to say one thing that I've observed with everyone, audience అందరితో. సో కొంతమందికి కొన్ని మూవీస్ తీసిన తర్వాత అంటే ఫస్ట్ మూవీ దే విల్ బి దేర్ జర్నీ కదా. సో ఫస్ట్ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మూవీ ఓకే బ్రో, ఆ తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఇవాల్వ్ అయ్యాను, నవ్ ఐ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. సో ఇక్కడ అంటే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మూవీ అదే వాళ్ళ పేరు వచ్చేస్తుంది, ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారని, లేకపోతే ఇంతకు సుబ్బలాక్ సుధాకర్ గారు అని చెప్పి అలాగా. సో అలాగే సత్యం రాజేష్ గారు అని చెప్పి. సో ఈ మూవీ తోటి ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ నందు గారికి 35 నందు అని వచ్చేస్తుంది గ్యారెంటీ. 200% కాన్ఫిడెంట్ తీసే అదొక మార్క్ అయిపోతుంది. సో అట్లీస్ట్ ఆన్ పేపర్ నీ ఏజ్ 35 లో లాక్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, దట్స్ గ్రేట్. చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ కూడా మీరు చూస్తే లైక్ సిడ్ సిడ్ది కానీ విశ్వది కానీ లైక్ హౌ దే సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ అని. సో 35 గురించి లైక్ ఇట్స్ మోర్ కమర్షియల్. దాని ముందు కూడాను సిడ్ యాక్చువల్లీ టుక్ పరేషాన్ అనే మూవీ ఉంది విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టేకింగ్. అండ్ దాని తర్వాత ఏంటిది డబుల్ ఇంజన్. సో ఆ సెలక్షన్ బట్టే సో ఆయనకంటూ ఒక కల్ట్ అంటే ఆ పిక్చర్స్ కి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది యుఎస్ ఫిల్మ్ మేకర్స్ లో. సో దట్ ఐ కెన్ ఈజీలీ సే. అండ్ కమర్షియల్ సైడ్ వస్తే మన సృజన్. సో సృజన్ అంటే ఆల్ ఎక్స్పెరిమెంటల్ కమర్షియల్, ఎక్స్పెరిమెంట్ ని కమర్షియల్ ని రెండింటిని కలుపుతాడు. లైక్ అద్భుతం తీసాడు, తర్వాత తిమ్మరసు తీసాడు, పంచతంత్రము. సో దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ హీ డిడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దీస్ గైస్. సూపర్. అంటే ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ క్రేజ్ ఉంది అక్కడ. మామూలుగా లేదు అసలు. గట్టిగానే రిలీజ్ అవుతుంది మరి యుఎస్ లో వెరీ గుడ్ రిలీజ్. ఓకే, సో ఫైనల్లీ ఇఫ్ యు వాంట్ సే సంథింగ్ టు ఆడియన్స్, ఇట్స్ టైం టు ఎండ్. అయిపోయా కాల్స్. యా, టైం కూడా అయిపోయిందండి, తెలియలేదు కదా మీ మూవీ గురించి మాట్లాడుతుంటే తెలియట్లేదు. యా, ఫైనల్లీ హీరో గారు ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే, ఇద్దరు అమెరికన్ ఇండియన్స్ కలిసి ఒక అద్భుతమైన కల్చరల్లీ రూటెడ్ తెలుగు సినిమా తీశారు. తిరుపతికి ఒక ఫ్రీ ట్రిప్ వేసేయాలంటే డెఫినెట్లీ యూఎస్లో ఈ సినిమా మిస్ కాకండి. ఇట్స్ గెటింగ్ ఎ గుడ్ రిలీజ్. రానా దగ్గుబాటి ప్రెజెన్స్ అంటే ఒక మార్క్, సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఫ్యామిలీస్కి ఒక ఐడెంటిటీ కార్డు. హ్యాపీగా పిల్లలతో వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫిలిం. వీఆర్ వెరీ షూర్ విల్ పుట్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. యూ విల్ రిమెంబర్ దిస్ ఫిలిం ఫర్ అ లాంగ్ టైమ్. యూ విల్ ప్రాబ్లీ రీవిజిట్ ఇట్ సెవెరల్ టైమ్స్ ఇన్ థియేటర్స్. ఓకే, 35 నందు అంటే చెప్పండి. 35 నందు గుర్తుండిపోయే పేరు అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ లో మీ కాల్ దొరకకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి.
ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 35 నందు అని ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగానే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నానండి. Thank you. కంగ్రాచులేషన్. సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి అందరూ. సో 35 చిన్న కథ కాదు, థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇండియాలో 6th రిలీజ్ అవుతుంది అండ్ US లో 4th రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్. చూస్తూనే ఉండండి TV9.